అంటున్నారు. 2000 నిన్న వచ్చి 2000 3000 తీసుకుని ఒక వాలెంట్ ఉంది, తీసుకెళ్ళి. వాళ్ళు ఎవరు గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఏనా? గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్, ప్రైవేట్ బోర్డ్స్ ఇప్పేవాళ్ళ? లేదు, ఎన్డీఆర్ఎఫ్ అని ఉంది, ఆమె రాసింది. అచ్చా. లోతుల్లో ఉన్న అల్లాడుతున్నా కానీ ఎవరు దిక్కుముక్కు కేకలు పెట్టినా పట్టించుకోవట్లా. ఫోటోలు వచ్చినా అరుస్తున్నా కూడా అసలు పట్టించుకోవట్లేదు. ఇది సేఫ్ ప్లేస్. ఇంకా ఏం చెప్తారండి, అంత కడుపులో బాధ ఉంటుందని చెప్తారు. మంచినీళ్ళు సప్లై చేయలేదు ఎదవడం. ప్రతి ఒక్క బేవర్సన కొడుకు రాజకీయ నాయకులే. నీళ్ళు అన్ని బాగానే సప్లై చేస్తున్నారండి, కానీ ఏంటంటే అందరికి అందుబాటులో అందలేదు, అది వాస్తవం. ఎందుకంటే నేను ఇక్కడ మనం ఇలా చెప్తే వెళ్తుందేమో నా ప్రయత్నం. బోట్ ఎటు వెళ్తున్నా మేము లెక్కించుకోరమ్మా వాళ్ళు. అంటే ఇంకా అవసరం ఉండే వాళ్ళ కోసం వాళ్ళు దాని ప్లేస్ ఉంచుతున్నారు. మీరు ఆశపడకండి, అది పిల్లలకిను బాగా ఇంకా ముసలోళ్ళు నడవలేని ఉంటారు కదా, అందుకని ఆపుతున్నారు ఆ ప్లేస్. మీరు పని చెప్పారా, ఇది వాటర్లో తేలిద్ది కదా? కాదమ్మా, ఇది మునిగిపోద్దా? బాగా మునుగుతుందా? ఇది ఒకసారి పెట్టండి చూద్దాం. చూడు, ఇప్పుడు నీకు బరువు అనిపిస్తుందా? అమ్మా, నీకు ఇది అవసరం లేకుండా నువ్వు దీన్ని వాడుకొని వెళ్ళిపోవచ్చు, సరేనా? చెప్పండి. ఇంకా ఓట్లయితే కావాలి ఇక్కడ వాళ్ళకి. వదలదు, హోప్ వదలదు. 8 మంది 10 మంది సీనియర్ సిటిజన్స్ 80-90 ఇయర్స్ వాళ్ళు ఉన్నారు. సార్, ఒక చిన్న రిక్వెస్ట్. ఆంధ్రప్రభ కాలనీ రోడ్ నెంబర్ 2 10 మంది 80-90 ఇయర్స్ ఓల్డ్ ఉన్నారు. నెక్స్ట్ అటు వెళ్ళండి సార్. ఆంధ్రప్రభ కాలనీ రోడ్ నెంబర్ 2, 3 ఇక్కడ ఇదిగోండి, ఇదే సార్. 80-90 ఇయర్స్ ఓల్డ్ 10 మంది ఉన్నారు సార్. నుంచి వస్తున్నాము, అక్కడ నుంచి బోట్లో ఎక్కించుకో. సీనియర్ సిటిజన్స్ 70+ వాళ్ళు ఉన్నారు అంటే అక్కడ నుండి ఎవరిని ఎక్కించుకుంటారా? బోట్లో ఎవరున్నారు చూడండి, ఎంత ఇర్రెస్పాన్సిబుల్ పోతున్నాడు. మేము బయటికి రాలేని స్థితిలో ఉన్నాము, మా గేట్లు కూడా తెరుచుకోవటం లేదు. ప్రతిసారి ఆగు బాబు, ఆగు. ప్రతిసారి అక్కడ బోట్స్ అయితే లేవు. మనం వాక్ చేసుకునే, నేను 3 times వాక్ చేసుకుని వెళ్ళాను, మళ్ళీ వాక్ చేసి వస్తున్నారు. ఓకే, లేవు. ఏమండి మీది ఏ ఏరియా? ఓకే, ఏంటి మీకు ఫుడ్ సప్లైస్ కానీ డ్రింకింగ్ వాటర్ సప్లై అడిగామండి. హెలికాప్టర్ మీద శిఖారణ చేయడానికి అందరూ ఉన్నారు. తిట్టకండి, నీట్ గా చెప్పండి. కాదు సార్, నీట్ గా చెప్పండి, వాళ్ళు రెస్పాండ్ అవుతారు. ఏం చెప్తారండి, అంత కడుపులో బాధ ఉంటుందని చెప్తారు. మంచినీళ్ళు సప్లై చేయలేదు ఎదవడం. అది వాస్తవం. ఇంట్లో కూర్చొని వాటర్ తీసుకొని వచ్చాను. రైట్, ఓకే. సీనియర్ సిటిజన్స్ ని ఐడెంటిఫై చేసి ఇవ్వలేకపోతున్నారు ఇప్పుడు. రైట్, ఓకే. మేమిద్దరం ఇండివిజువల్, మా ఇదే ఇల్లు, మాకేం అవసరం లేదు కదా, కానీ వచ్చినప్పుడల్లా హెల్ప్ చేసాం అందరికి. ఓకే, కారణం ఏంటి, ఏదో చేయాలి. అట్లా 10 మంది నుంచి 4-5 ఇల్లు అక్కడికి వస్తున్నారు కదా బోట్లలో. నిన్న 2 days టైం దొరికింది. చెన్నై నుండి కానీ చెన్నై నుండి కానీ వైజాగ్ నుండి కానీ మనకు చెన్నై టు విజయవాడ వస్తున్నాయి కాబట్టి పైన బాగానే ఉంది కాబట్టి రోడ్డు. ఒక 10 లారీలు 4-5 లారీలు 100 బోట్లు తీసుకు. రైట్. ఏమండి, మన కృష్ణా ఒడ్డునే ఉంటాయి కదండి బోట్లు, ఎన్ని కావచ్చు అన్ని. డబ్బులు అడుగుతున్నారు ఇప్పుడు. ఇక్కడ వరకు ఓకే, ఎంత అడుగుతున్నారు? అంబాపురం వెళ్తున్నారు కానీ పిల్లలు ఇబ్బంది పడుతున్నా, అరుస్తున్నా, ఎవరు రావట్లేదు. సబ్సిడీగా తిరిగితే జనాలు అక్కడికి చేరవేయడం కానీ, వాళ్ళు ఫుడ్ గ్రాసరీస్ పంపించడం కానీ. రైట్, ఆ సబ్సిడీగా బోట్లు తిరగట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పిలిచినా వినమన్నట్టు వెళ్ళిపోతారు. ఎంత అడుగుతున్నారు బోట్స్ కి డబ్బులు? మన అవసరం కొద్దీ వీళ్ళు 2000-3000 అంటున్నారు. 2000 నిన్న వచ్చి 2000-3000 తీసుకుని ఒక వాలెంట్ ఉంది, తీసుకెళ్ళి. వాళ్ళు ఎవరు గవర్నమెంట్ రిప్రజెంటేటివ్స్ ఏనా?
గవర్నమెంట్ రిప్రజెంటేషన్స్ ప్రైవేట్ బోట్స్ ఇప్పేవాళ్ళ? లేదు, ఎన్డీఆర్ఎఫ్ అని ఉంది, ఆమె రాసి ఉంది. అచ్చా. కింద పెట్టినా పట్టించుకోవట్లా. బోట్ వాళ్ళు వచ్చినా అరుస్తున్నా కూడా అసలు పట్టించుకోవట్లేదు. ఇది ఇక్కడ ఇంకా మంచి ఇంకా నడుచుకుని కష్టపడి వెళ్తే అక్కడ ఏదో దొరుకుతుంది, అక్కడ ఇస్తున్నారు. తాగడానికి వాటర్ కూడా లేదు అక్కడ. 2-3 రోజుల నుంచి ఫుడ్ కూడా తినుకుని ఉన్నారు. అలాంటప్పుడు ప్రతి సందుకు 2 బోట్లు తిరిగి వాటర్ ప్యాకెట్స్, ఫుడ్ ప్యాకెట్స్ ఇస్తే కొంచెం వాళ్ళకి ఇది ఉంటుంది. రైట్.